అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాల బై దేవి. తనువులు కలిసిన వేళ 30వ భాగం. రచయిత బుజ్జి గారు. మరి వల్లి రానాల జీవితంలో ఈరోజు ఏం జరగబోతుందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. వేద సైలెంట్గా ఉన్న రూమ్లోకి ఎంటర్ అవ్వగానే తన పట్టీల సౌండ్కి వెనుకకు చూసిన వేద్కి లంగా ఓణిలో అచ్చమైన ఆడపిల్లల పట్టు పరికిని, చేతులకి గాజులు, తాను నడిచి వస్తుంటే సవర్ చేస్తున్న మూవల పట్టీలు, తన అందమైన కళ్ళకి కాటుగా, ఇంకా మెడలో హారం, చెవికి బుట్టలు, అందమైన చిన్న నడుముకి అందమైన వడ్డానం, నుదురు పాకంలో చిన్న బొట్టు బిల్ల, దానిపైన మెరూన్ కలర్ కుంకుమ పెట్టి అలా నడుచుకుంటూ వస్తున్న తనని మురిపంగా చూసుకుంటాడు. ఎప్పుడూ ఇంత ట్రెడిషనల్గా రెడీ అవ్వలేదు, ఇలా చూడలేదు కూడా. ఎప్పుడూ తనని అలా చూసి గుండెల మీద చేసుకుని, దేవుడా ఇంత అందాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అనుకుని తననే చూస్తుంటాడు. ఇప్పటి వరకు తలదించుకుని నడుస్తున్న వేద తలపైకెత్తి వేద్ని చూస్తుంది. వేద్ చూపులు తనని తడిమేస్తున్నట్టుగా అవుతుంటే ఆ చూపులకి తన చూపులు కూడా కలిపి దగ్గరగా వచ్చి బావా అని పిలుస్తుంది. ఈ పిలుపులో ఉన్న తీయదనం ఈరోజు ఇంకా బాగా నచ్చింది ఏంటి అని అంటాడు. అత్త టీ ఇవ్వమందని అంటుంది. ఏమైందంత దూరంగా ఉండి మాట్లాడుతున్న విలరా అని అంటాడు. తన వైపు చూసి దగ్గరగా వచ్చి తీసుకో అని టీ కప్ని ఇస్తున్న తన చేతిలో ఉన్న కప్ని ఒక చేత్తో తీసుకొని ఇంకో చేత్తో తన నడుము పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. ఏం చేస్తున్నావు బావా అంటే, ఇంత అందంగా నా కోసమే కదా రెడీ అయ్యావు, మరి చూపించకుండా వెళ్ళిపోతే ఎలా అని అంటే, వేద్ వైపు చూసి అమ్మ చెప్పింది ఇప్పటి నుంచి ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేయమని, ఎందుకంటే మన పెళ్ళవుతుంది కదా అంటే, అవును కదా అంటాడు. టీ పక్కకి పెడుతున్న వేద్ని చూసి నువ్వు టీ తాగు అంటే, ఇద్దరం కలిసే తాగుదాం అని అంటాడు. ఓకే అని అంటే, తాగు అని తను తాగి వేదకిస్తాడు. వేద కూడా తాగి వేదకిస్తుంది. ఇలా టీ తాగడం అయిపోయాక కప్ని పక్కకు పెట్టి రెండు చేతుల్లో తన నడుము పట్టుకొని తన వైపు కదుముకొని చాలా చాలా బాగున్నావు తెలుసా అని అంటాడు. వదులు, కిందకి వెళ్ళాలి, వల్లి దగ్గరికి వెళ్ళొస్తానంటే మా బావ తనని బాగానే చూసుకుంటాడు, కానీ నువ్వు నన్ను చూసుకో, మరి ఇంత అందంగా రెడీ అయినా నీకేమీ వద్దా అంటాడు. ఏమిస్తావంటుంది. తన రెండు చేతులు మెడపై వేసి దండలా వేసి నీకేం కావాలడుగు అంటే, నాకు అంటే ఏమొద్దు, నువ్వు చాలు అంటుంది. ఓయ్ పిచ్చి, నేను నీవాణ్ణి అది తెలుసు, మరి ఇంత అందంగా ఉన్న నీకు నీకు నాకు చాలా ఇవ్వాలి అని ఉంది అంటే, ఆ మాటలో అర్థమయ్యి బావా ఇప్పుడు ఏం వద్దు, వదులు నువ్వు, నేను వెళ్తాను అని అంటే, ఎక్కడికి వెళ్ళేది, ఇలా చూడు అని అంటాడు. తన వైపు చూస్తుంది. జిమ్ చేయడం వల్ల చెమటలు తడిచిన శరీరం, ఇంకా ఆ నీటి బిందువులు అందంగా మెరుస్తూ సిల్కీ హెయిర్ గాలికి కదులుతూ ఉన్న తన వైపే కైపుగా చూస్తున్నా తనని చూస్తూ బావా అని అంటుంది. తన పెదవులు నిలిపి ఏంటంటాడు. అంత దగ్గరగా తన శ్వాస తగులుతూ ఉంటే ఇంకేం మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి పక్కనే ఉన్న తన బావే, కానీ తనకి ప్రతిసారి తన దగ్గరికి వస్తే తెలియని భావం తాను చూసే చూపుకి జత కలపలేదు. తన గుండె సవడి తనకే వినిపిస్తోంది. అంత నిశ్శబ్దంగా ఉందక్కడ. మొత్తం వేద నడుము వేద్ చేతుల్లో తన పెదవులు అతని పెదవులకు దగ్గరగా, ఇద్దరి శ్వాసలు ఒకరివి ఒకరికి తగులుతూ ఉంటే ఇద్దరిలో తెలియని భావం. వేద్ తను పట్టుకున్న నడుముని ఇంకా గట్టిగా పట్టుకొని దూరంగా ఉన్న పెదవుల్ని కలిపి తనని గట్టిగా తన బాహువుల్లో బంధించి తన పెదవుల్లో ఉన్న మాధుర్యాన్ని రుచి చూస్తూ ఉంటాడు. వాళ్ళ బావ ఇస్తున్న తీపి ముద్దుకి సరిజోడుగా తాను కూడా జత కలుపుతూ ఇద్దరు వాళ్ళ పెదవుల్ని దూరం చేయకుండా వాళ్ళే శ్వాస భారం అయ్యేంత వరకు ఆ ముద్దులో తేలిపోతారు. ఇద్దరి శ్వాస భారమై దూరం జరగగా అక్కడ ఒక నిమిషం కూడా ఉండకుండా వేద పరిగెడుతూ తన రూమ్లోకి వెళ్ళి శ్వాస తీసుకుంటూ ఉంటుంది. వేద్ రాక్షసి అని అనుకుంటాడు. తనకి తెలుసు నేను ముద్దుతో ఆగను అని, అందుకే ఇలా నా నుంచి వెళ్ళిపోయింది. అయినా ఎంత దూరం వెళ్ళినా వచ్చేది నా దగ్గరికే కదా అనుకుంటాడు. రానా వల్లితో అత్తయ్య వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలా అని అడుగుతూ ఉంటే, వద్దు రానా గారు అని అంటూ ఉన్న తనని నానమ్మ వెళ్ళి రావల్లి అని అంటారు. సరే అమ్మమ్మ గారు అని వసుధ గారి వైపు చూసి వెళ్ళొస్తానత్తయ్య అంటే, ఓకే వెళ్ళి రా అని అంటే రానా చేపట్టుకుని పక్కనే ఉన్న తన పుట్టింటికి వస్తుంది వల్లి రావడం చూసిన అను గారు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని నుదుట ముద్దు పెట్టి ఎలా ఉన్నావమ్మా అంటే, పక్కనే ఉన్న రానా నవ్వి అత్తయ్య తాను పక్కింట్లోనే ఉంది, తనను మీరు చూడక ఒక 6 గంటలు అంతే అని అంటూ ఉన్న రానాని చూసి నవ్వి, నువ్వు ఉన్నావు కదా రానా వల్లితో, ఇక నాకేం భయం ఉంటుందిలే గాని టిఫిన్ చేయండి అని అంటే, వల్లి ఇప్పుడే తిని వచ్చానమ్మా, వదిన ఎక్కడ అని అంటే, పైన రూమ్లో ఉంది అని అంటే, రానా వైపు చూసి నేను వదిన దగ్గరికి వెళ్తానండి అని పైకి వెళ్తుంది. అత్తయ్య వల్లికి
హెల్త్ ప్రాబ్లమ్ ఏం లేదు కదా! ఓకేనా ఇప్పుడు అంటే, తను బానే ఉంది కదా నాన్న! ఇప్పుడు మనం టైంకి ట్రీట్మెంట్ చేశాం కదా! ఓకే. తను అని జ్యూస్ తీసుకొని వస్తా అంటే, వద్దత్తయ్య నేను వేద్ దగ్గరికి వెళ్తున్నా అని వెళ్తాడు. వీణ గారు వినీత్ గారికి టీ తీసుకొని వెళ్తారు. గుడ్ మార్నింగ్ అని చెప్తారు వినీత్ గారు. గుడ్ మార్నింగ్ అని నిద్ర పట్టిందా అని అంటే, ఆ! ఇలా రా అని తన చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి చాలా హ్యాపీగా పడుకున్న తెలుసా? చాలా ఇయర్స్ తర్వాత నువ్వు నా లైఫ్‌లోకొస్తున్నావు. నువ్వు నాతో ఉన్నావు. నువ్వు నా సొంతం ఇక అనే ఫీలింగే నాకు చాలా హ్యాపీగా ఉంది వీణ అంటాడు. ఇంతలా ప్రేమిస్తారా అని తన వైపు చూసి తన చేతిలో చేయి కలిపి ఇక నేను మీతోనే ఉంటాను కదా! మీ భార్యగా అని తన భుజంపై తలపెట్టి చీకట్లో ఉన్న నాకు మీ ప్రేమతో వెలుగొచ్చిందని అంటుంది. ఇన్ని రోజులు నువ్వు ఆ చీకట్లో ఉండడానికి నా తప్పు కూడా ఉంది వీణ. కానీ ఇంకిప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా అని అంటాడు. రంజిత్, వింద ఇద్దరూ తిన్న తర్వాత రంజిత్‌ని రెస్ట్ తీసుకో అని అంటుంది వింద. రెస్ట్ ఎందుకు నాకు? నేను బానే ఉన్నాను అని అంటే, అవును చాలా బావున్నావు. కానీ ఇలా రా అని వెనకకు తిప్పి కట్లు చూస్తుంది. బానే ఉంటుంది అక్కడ కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి కొన్ని రోజులు అని అంటూ అత్తయ్యకి కాల్ చేసి చెప్తాను. ఎవరికీ చెప్పకుండా వచ్చేసానని అంటే, రానా చెప్పే ఉంటాడులే అర్థం చేసుకుంటారు వాళ్ళు అంటే, అర్థం చేసుకుంటారని మనం చెప్పకుండా ఉండలేం కదా! అత్తయ్యకి కాల్ చేస్తా అని నీ మొబైల్ ఎక్కడ అని అడుగుతుంటే రంజిత్ మొబైల్‌కి కాల్ వస్తుంది. ఎవరా అని చూస్తే తను. తను కాల్ చేయడంతో కోపంగా విందా మీ బేబీ చేస్తుంది మాట్లాడుకో అని మొబైల్ ఇచ్చి రంజిత్‌కి బయటకు వెళ్తుంది. ఇదేంటి ఇప్పుడు కాల్ చేసింది ఎవరు అని చూస్తే తను కాల్ లిఫ్ట్ చేసి హా! చెప్పు అని అంటే ఏంటి రంజిత్ నువ్వు చేసేది? ఇక్కడ నీ బిడ్డ నా కడుపులో ఉంటే నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు? అసలు నాకు ఈ విషయం నువ్వెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నాతో బానే ఉన్నావు. ఇప్పుడు మన ప్రేమకి గుర్తు నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను కదా! ఇలా నన్ను మోసం చేసి వారం కూడా పరిచయం లేని తనని మీ సింహ ఫ్యామిలీకి కోడలు ఎలా చేస్తావు? నా బిడ్డకి నాకు అన్యాయం ఎలా చేయాలనిపిస్తోంది నీకు? నేనింత మాట్లాడుతున్నా నువ్వేంటి ఏం మాట్లాడవని అంటే, ఏం మాట్లాడాలి నేను నీతో? నీకు నాకు ఇష్టమై మన రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఎప్పటికీ ఉంటాను నీతో అని నేను చెప్పలేదే. ఇక ప్రెగ్నెంట్ విషయానికొస్తే నాకసలు నమ్మకం లేదు. ఆ బేబీ నా బేబీ అని. ఎందుకంటే నేను నా జాగ్రత్తలో ఎప్పుడూ ఉంటాను. ఎలాంటి మిస్టేక్ చెయ్యను. ఎందుకంటే నేను సింహ, రంజిత్ సింహ. నాతో కలిసిన వాళ్ళకెవరికైనా సపోజ్ ప్రెగ్నెంట్ వస్తే వాళ్ళకి పుట్టేవాళ్ళు సింహ వారసులవుతారు. సో, ఇలా ఎలా నేను ఆ మిస్టేక్ చేస్తాననుకున్నావు? తను. నీకు తెలుసు నీ ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదని. బట్ నువ్వు నా నుంచి ఏదో ఆశిస్తున్నావు. ఏంటది? నీ ఆశలు ఎప్పటికీ నెరవేరవని కాల్ కట్ చేస్తాడు. రంజిత్ సింహ నిన్నొదలను. ఈ బిడ్డ నీ బిడ్డే అని నేను నిరూపిస్తా అనుకుని డేవిడ్‌కి కాల్ చేసి బేబీ ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలని తన అడ్రస్ చెప్పి తను కూడా వెళ్తుంది. కాల్ కట్ చేసి ఇప్పుడు నా బేబీ డాల్ కోపం ఎలా పోగొట్టాలో ఇప్పుడే కాల్ చేయాలా రాక్షసి అని అనుకుని రూమ్ బయటకొస్తాడు. బయటకొచ్చిన తనకి ఊయలలో కూర్చొని కోపంగా తన వైపు చూస్తున్న విందా దగ్గరికి వెళ్తాడు. విందా కోపంగా అప్పుడే అయ్యిందా మీ ప్రియురాలతో ముచ్చట్లు అని అంటే, ఒసేయ్ ఏం మాట్లాడుతున్నవి? అది నాకు ప్రియురాలేంటి? ఇదిగో నా బేబీ డాలే నా ప్రియురాలు. ఇంకా భార్య అన్నీ నాకు నా బేబీ డాలే కదా అని తను చెయ్యి పట్టుకుంటే, పో ముట్టుకోకని లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తననే చూసి నవ్వి, నా బేబీ డాల్ కోపంలో కూడా చాలా అందంగా ఉంది అని అనుకుని తన వెనకే వెళ్తాడు. కింద కోపంగా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. రంజిత్ వెళ్లి వెనక నుంచి తన నడుము పట్టుకుని తన 2 చేతుల్లో బంధించి భుజంపై తలపెట్టుకొని, నా బేబీ డాల్ కోపమొచ్చిందా? అని అంటాడు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది వింద. భుజం పైన ఉన్న డ్రెస్ టాప్‌ని పక్కకి జరిపి ముద్దు పెట్టి గట్టిగా కొరుకుతాడు. విందా రావణ్ నువ్వు అని కొరికిన దగ్గర చేత్తో రబ్ చేస్తూ పిచ్చా నీకు? ఇలా ఎలా కొరుకుతావేంట్రా? పో నీ బేబీ దగ్గరకు అంటే తనని తన వైపు తిప్పుకొని వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళేవాణ్ణి కానీ నాకు ఈ జీవితానికిక నా బేబీ డాల్ మాత్రమే చాలు. తని కావాలి కూడా నాకు అని అంటున్న రంజిత్ చూసి ఏమీ మాట్లాడదు ఇంకా. కోపం వచ్చిందా అని అంటాడు. తనని గట్టిగా హక్ చేసుకుని కోపం కాదురా బాధ. నువ్వు నాకు దూరం అవుతావేమో అని బాధ అని మనసులో అనుకుంటుంది. తన మనసులో మాట విన్నట్లు రంజిత్ ఓయ్ రాక్షసి! నా ఈ లైఫ్‌లో ఇక అన్నీ నాకు నువ్వే. నీ నుంచి నేను దూరం అవ్వడం అంటే అది నా మరణం అని అంటున్న రంజిత్ మాటకి అడ్డుపడుతూ పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. ఒకవేళ నీకేదైనా జరిగితే నీకంటే ముందు నేనే పోతాను. నువ్వు నాకు కావాలిగా. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉందాం కానీ ఒకరికొకరం దూరం మాత్రం కాకూడదు అని అంటుంది.
దూరం అస్సలు అవ్వను బేబీ డాల్ అని తనని పట్టుకున్న విందాని ఇంకా గట్టిగా పట్టుకొని ఇలా లైఫ్ లాంగ్ ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతూ ఇద్దరం ఒక్కరిగా మారుతూ చాలా రొమాంటిక్ నైట్స్ చాలా ఉన్నాయి. ఇంకా 6 రోజులే మన పెళ్ళికుంది. నీకేమైనా కోరికలు ఉన్నాయా మ్యారేజ్ గురించి అంటే నాకేమీ లేవు. ప్రెజెంట్ అయితే నీకు భార్యనవ్వడమే నా డ్రీమ్. ఇప్పుడని కన్నా అని అంటుంది. కన్నా అనగానే ఓ మా మామలాగా నీకు కూడా కన్నానా నేను అని అంటే బాగుంటుంది కదా అలా పిలవడం. బాగుంటుంది చాలా. నువ్వు అలా పిలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు రంజిత్. కన్నా ఐ లవ్ యూ అంటుంది వింద. నువ్వు ఇలా ఇంత రొమాంటిక్గా చూస్తూ ఇలా చెప్తే నేను సైలెంట్గా ఎలా ఉండగలను అని ఐ లవ్ యూ టూ అని తన పెదవులు అందుకొని తనని గోడకి లాక్ చేసి ఊపిరి భారం అయ్యే వరకు ముద్దు పెట్టి తన ఫేస్ నిండా ముద్దులు పెడుతూ ఉంటాడు. అప్పుడే రంజిత్కి కాల్ వస్తుంది. ఎవరా అని తన నడుము పట్టుకుని దగ్గరగా లాక్కొని తన ఎదపై తలపెట్టి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అటు నుంచి కన్నా అని అంటారు వస్తగారు. చెప్పు మామ్ అంటే ఏమైంది కన్నా ఓకేనా నువ్వు అంటే నేను బాగానే ఉన్నామా అని అంటాడు. ఏమైనా తిన్నావా అని అంటే మీ కోడలు టిఫిన్ పెట్టింది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేస్తామని అంటే దానిలో ఉన్న మీనింగ్ అర్థం చేసుకొని విందా కొరుకుతుంది. తన చేతి మీద రాక్షసి అని తిట్టుకొని మామ్ నువ్వు తిన్నావా అని అడుగుతాడు. ఆ మాటకు వస్తుగారు హ్యాపీగా ఫీల్ అయ్యి లేదని కన్నా తినలేదు అని అంటే టైంకి తిను మామ్ నువ్వు నేను నీతో ఈవినింగ్ మాట్లాడతా అని కాల్ కట్ చేస్తాడు. కట్ అయిన కాల్ని చూస్తూ వస్తగారు విందాతో మాట్లాడాలనుకున్నా కానీ కన్నా కాల్ కట్ చేశాడు. ఏం కాదులే ఒకరికొకరు తోడుగా ఉన్నారుగా హ్యాపీగానే ఉంటారు ఇద్దరు అని కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రంజిత్ విందాతో ఏంటి కొరుకుతున్నావు అంటే ఏమన్నావు అత్తయ్యతో టిఫిన్ అయిపోయింది లంచ్ చేస్తావా నీ గాయం చూసావా పిచ్చి వేషాలు వేయకు నాకు దూరంగా ఉండు ఆ గాయం తగ్గాలి నువ్వు ఇలా పిచ్చి వేషాలు వేస్తే నేను వెళ్ళిపోతాను అంటే ఓయ్ బేబీ డాల్ నువ్వు నా పక్కన ఉంటే నేను ఎలానే సైలెంట్గా ఉండేది నీ అందాలను చూస్తూ వాడిని రుచి చూడకుండా ఉంటే తప్పే నేను బాగానే ఉన్నా ఎక్కువ చేయకు నువ్వు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు లేదు మనకి ప్రతి క్షణం ఒక మధుర క్షణమే అని అంటూ ఇంకా ఏంటని తన పెదవులతో విందా మెడపై రాస్తుంటాడు. నువ్వు సైలెంట్గా ఉండు ఇలా వేషాలు వేయక రెస్ట్ తీసుకోని అంటే ఓకే నైట్ వరకు రెస్ట్ తీసుకుంటా అంతే తర్వాత నువ్వు అని నువ్వు కూడా రా అని అంటూ తనని పడుకోబెట్టి తనని పట్టుకొని కళ్ళు మూస్తుంటాడు. రంజిత్ని చూస్తూ విందా కాలాన్ని మర్చిపోతుంది. కుందన్ హోమ్ వల్లి వేద దగ్గరికి వెళ్తుంది. వేదని చూసి షాక్ అయి వదిన సూపర్గా ఉన్నావని బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా బాగున్నావని అంటుంది. వేద వల్లితో థ్యాంక్స్ బంగారం నువ్వేంటి ఇలా నేనే వచ్చేదాన్ని కదా ఎలా ఉంది నీకు ఇప్పుడు హెల్త్ ఓకేనా అంటే ఓకే వదినమ్మ బాగానే ఉన్నా అని బుగ్గ మీద ఎర్రగా కంది ఉండడం చూసి నవ్వి మా అన్నయ్య గిఫ్టా బాగుందంటుంది నవ్వుతూ. మీ అన్నయ్య గిఫ్టా ఏంటది అని అంటే ఇలా రా అని మిర్రర్లో తన బుగ్గను చూపించి ఇది అని అంటే వేద సిగ్గుపడుతూ బావా అని వేదిని తిట్టుకుని అది అని అంటూ ఉంటే ఇది మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్నే కదా వదిన అసలే ఎర్రగా ఉండే నువ్వు ఇంకా ఎర్రగా అయిపోయి ఉంటుంది. వల్లి వైపు చూసి చాలు మరదలా ఇక అని అంటే నా ముందు ఓకే వదినమ్మా కిందకొచ్చేటప్పుడు కవర్ చేసుకో ఇలానే వస్తే బాగుండదని అంటుంది. టైం వస్తుంది నాకు కూడా అప్పుడు చెప్తాను ఈ సంగతని ఎర్రగా కందిన తన బుగ్గ మీద లైట్గా మేకప్ వేసుకొని అన్నయ్య కూడా వచ్చాడని అడుగుతుంది. వచ్చాడు అన్నయ్య అన్నయ్యని కలవడానికి వెళ్ళుంటాడని అంటుంది. మనం కూడా వెళ్దాంరా అని ఇద్దరు వేద్ రూమ్కి వెళ్తారు. రానా వేద్ రూమ్లోకి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ కనిపిస్తాడు. రానాని చూసి హలో హ్యాండ్సమ్ గుడ్ మార్నింగ్ అంటాడు. చాలా ఎక్కువైంది అనుకుంటా అని అంటాడు రానా. మరి నువ్వు అందగాడు కాదని ఒప్పుకుంటావా బావా నీ మీద నేనే అందంగా ఉంటానని అంటాడు వేద్. అప్పుడే వేద అవును నువ్వు చాలా అందగాడిలే బావా పాపం అలా నువ్వు అనుకోకపోతే బ్రతకలేవని నవ్వుతుంది. రాక్షసి అని తిట్టుకుని మళ్ళీ చూసి తన దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని ఎలా ఉందిరా నీ హెల్త్ ఇప్పుడు అంటాడు వేద్. వల్లి బాగుందన్నయ్య అని అంటే జాగ్రత్తగా ఉండురా అని ఇలా రా కూర్చో అని తనని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటాడు చేయి పట్టుకుని. వాళ్ళని అలా చూసి రానా వేద ఒకరినొకరు చూసుకుని నవ్వి బావా మీ చెల్లిని మా అన్నయ్య బాగా చూసుకుంటున్నాడు కానీ మరీ ఓవర్ చేయకు అంటుంది. ఆ మాటకి చురుకైన చూపులు వదులుతాడు వేదకి. మా బావకి కోపం వచ్చిందే అని అంటూ ఉంటే రానా నేను ఎలా చూసుకుంటానో వాళ్ళకి తెలుసు కానీ తన చెల్లిని చిన్నప్పుడు చాలా మిస్ అయ్యాడు కదా వేద అందుకే నీకు తెలుసా కాలేజీలో ఎవరైనా చూస్తే ప్రేమించాలనుకుంటాడు కానీ వేద్ మాత్రం మా చెల్లి కూడా అలా ఉంటుందా ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో అని అనుకుంటూ ఉండేవాడు. వల్లి వాడికి దూరమైన ప్రతి క్షణం తన గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు తన చెల్లి పక్కనే ఉంటే ఇంకెలా చూసుకుంటాడు. బావా ఒకవేళ నేను కాకపోతే మీ చెల్లిని
ఎవరైనా చేసుకుంటే ఏం చేసేవాడివి అంటాడు రానా. అప్పుడు మా బావని ఇల్లరికం తీసుకొచ్చేవాడిని బావా. నువ్వు కాబట్టే వదిలేసా. పర్లేదు బావా, నువ్వు వస్తానంటే నా ఆస్తి మొత్తం నీకే రాసిచ్చేస్తా అంటే రానా వల్లి పక్కన కూర్చొని, ఆస్తులు నాకు నువ్వు ఇవ్వగలవా బావా? అయినా వెలకట్టలేని ఆస్తిని నాకు ఇచ్చావు. నీ చెల్లి ముందు నాకు అన్నీ తక్కువే అని అంటాడు. ఆ మాటకు వల్లి ప్రేమగా చూస్తుంది రానా వైపు. వేద్, మా చెల్లినే కాదు బావా, నువ్వు కూడా మాకు వెలకట్టలేని వజ్రానివే అని లవ్ యూ బావా అని అంటాడు. రానా నవ్వి ఓకే బావా, నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అని అంటాడు. నెక్స్ట్ ఏంటంటే అని వేద ఆలోచిస్తూ ఉంటే వేద్ పక్కకు చేరి ఈ మట్టి బుడకి ఏం తెలుసు అన్నయ్య అంటుంది. ఓయ్ ఏంటో ఎక్కువైంది బాగా అని అంటాడు. మరేంటి బావా, మమ్మీ పెళ్లి గురించి అన్నయ్య అడుగుతోంది. ఓహ్, ఆ విషయం గురించి నేనేం మర్చిపోలేదు. ఎల్లుండి మార్నింగే పెళ్ళని అంటాడు. అది తెలుసు బావా, మరి అమ్మకి డివోర్స్ అంటే అన్నీ అయిపోయాయిలే అంటాడు రానా. రానా వైపే షాక్గా చూస్తుంటారు ముగ్గురు. అవును అయిపోయింది. ఇక వాసు వాడి పిన్ని వైపు చూడను కూడా చూడలేడు అని అంటాడు. మళ్ళీ అత్తయ్యనంత బాధ పెట్టిన తనని మీరు ఇంకా ఏం చేయలేదు రానగారు అంటుంది. వల్లి చేయి పట్టుకుని మనం ఒకవైపే ఆలోచిస్తున్నాం వల్లి. అసలు అందరి ప్లాన్స్ ఏంటో, వీళ్ళంతా ఎలా మన లైఫ్లోకి వచ్చారో తెలుసుకోవాలి. మన రెండు కుటుంబాలను వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు, అసలు వాళ్ళకి ఏం కావాలని తెలుసుకోవాలి. నాన్నని మాధురి అమ్మని ఎలా దూరం చేశారు, వసుంధర అమ్మ నాన్న లైఫ్లోకి ఎలా వచ్చిందో. స్వీటీ మావయ్య కూతురు ఇది నిజమే అని తెలిసింది, కానీ నాకు తన మదర్ శ్రవంతి గారు కాదని డౌట్. తన లైఫ్లో ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి. మొదట మనము వీణ పిన్ని వినీత్ గారి పెళ్లి గురించి ఆలోచించాలి. ఆ విషయం తాతయ్యతో మాట్లాడాలని అంటాడు రానా. వేద్ కూడా మనం తాతయ్యతో డాడ్తో మాట్లాడదాం బావా అంటాడు. ఓకే వల్లి, నేను మీ అన్నయ్య తాతయ్య గారితో మాట్లాడొస్తామని వేద్ రానా ఇద్దరు కిందకు వెళ్ళిపోతారు. మళ్ళీ వేదతో మనం అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్దాం రా అంటుంది. వేద కూడా ఓకేనా వెళ్దామని వీణ రూమ్కి వెళ్తారు. వీణ గారు అక్కడ ఉండరు. వల్లి మామయ్య గారి రూమ్లో ఉందేమో అత్తయ్య, రా వెళ్దామని ఇద్దరు వినీత్ గారి రూమ్లోకి వెళ్తారు. వేద మామ్ అని పిలుస్తుంది. వేద పిలవడంతో వినీత్ గారి వైపు చూసి వేద పిలుస్తోంది వెళ్తానంటే ఓకే అంటారు. వేద మామ్ లోపలికి రావచ్చా అని అంటే వినీత్ గారు రా వేద అని అంటారు. వేద ఇంకా వల్లి ఇద్దరు వస్తారు. వల్లిని చూసి వీణ గారు ఎలా ఉంది వల్లి నీ హెల్త్ అని తన దగ్గరికి వస్తారు. నేను బాగానే ఉన్న అత్తయ్య, మీరు చాలా సంతోషంగా ఉన్నారని అంటే వినీత్ వైపు చూసి అవును చాలా హ్యాపీగా ఉన్నా అని అంటారు వీణ గారు. వల్లికి వినీత్ గారిని పరిచయం చేస్తుంది వేద. హాయ్ వల్లి అని అంటారు. హాయ్ మావయ్య, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు తెలుసా అని అంటే వినీత్ గారు వీణ వైపే చూస్తారు. వీణ గారి ఫేస్లో ఆ టైం షై ఫీలింగ్ వస్తుంటే మీరు మాట్లాడుతుండండి, నేను మీకు జ్యూస్ తీసుకొస్తానని వెళ్తుంటే వీణ గారు వెళ్ళి వీణ గారి చేయి పట్టుకుని వినీత్ గారి పక్కన కూర్చోబెట్టి మీరు కూడా అత్తయ్య చాలా అందంగా ఉన్నారు, ఇద్దరు చాలా చాలా బాగున్నారు, నా దిష్టి తగిలేలా ఉంది అని ఇద్దరికి దిష్టి చుక్క పెడుతుంది. తన కళ్ళకున్న కాటుక తీసి ఇద్దరికి చెవి వెనుక పెడుతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆనందం చూసి వేద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మ లైఫ్ ఇక హ్యాపీగా ఉంటుంది వినీత్ గారితో అని. మన విలన్స్ బ్యాచ్ ఏం చేస్తున్నారో చూద్దామా. ఊరికి ఉత్తరాన దెయ్యాల కొంప అన్నట్టు రాక్షసులు ఉండే మామిడి తోటలో అందరూ కలుసుకున్నారు. ఎవరంటే మన విలన్స్ బ్యాచ్ ఒక్కొక్కరుగా అందరూ రాక్షసుల దగ్గరగా వచ్చారు. ఇంతమంది రాక్షసులలో మలినం అంటాన్ని మనిషి అన్నారు. ఆవిడే వసుంధర వాళ్ళమ్మ. వసుంధర, జైనాథ్ ఇంకా శ్రవంతి. శ్రవంతితో పాటు వేదాంత్. వీళ్ళ నలుగురు కాక కుందన్ ఫ్యామిలీకి సింహ ఫ్యామిలీకి శత్రువులైన ఇంకో 3 బ్యాచ్లు. ఒక బ్యాచ్ పని కథమైంది. వాడు వద్దురా అని అంటే వినకుండా ఒక్కడే ఉన్నాడు కదా అని రానాని ఏదో చేసేసి వీళ్ళందరికంటే వాడే తెలివైన వాడవ్వాలని అనుకున్నాడు. కానీ పోయిన 10 మంది ప్రాణాలతో లేరని తెలుసు సైలెంట్గా కూర్చున్నాడు. వాడిని చూసి ఇంకో 2 బ్యాచ్లకి నవ్వొస్తున్నా ఆపుకొని జై వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నారు. వాడు మంచిగా తన బానిసగా భావించి తన భార్యతో ఒలుగుతుంచుకొని రాక్షసుడిలా వాడి పళ్ళతో తనని గాయపరిచి తన శరీరంపై రక్తం చూశాక అప్పుడు బయటకొచ్చాడు. వాడు రోజు చేసేది ఇదే. వాడికి 80 సంవత్సరాల దగ్గరికి వచ్చినా వాడు ఇంకా తనతో సంసారం చేస్తూ తనకి నరకం చూపిస్తున్నాడు. తనంత బాధపడుతూ ఎందుకుందంటే శర్మ గారు చెప్పారు, నీ కొడుకు కోసమైనా నువ్వు ప్రాణాలతో ఉండాలి అని. లేని కొడుకు ఎలా వస్తాడని అడిగిన తనకి లేడని నువ్వు తాను అనుకుంటున్నారు అంతే, కానీ ఏదో ఒక రోజు వస్తాడు తప్పకుండా. నువ్వు బయటకు అడుగుపెట్టిన మరుక్షణం వాడు నిన్ను చంపేస్తాడు. అందుకే ఇక్కడే ఉందని 40 సంవత్సరాల కింద చెప్పిన మాట తన కొడుకు వస్తాడని ఎదురు చూస్తోంది. వాడి చావు ఘోరంగా ఉంటుందని తెలుసు. తన భర్తని తన కళ్ళ ముందే చంపి తన కొడుకుని తనకి దూరం చేసిన వాడిని ప్రతి క్షణం చూస్తూ లోపలెంత నరకం అనుభవిస్తుందో తనకే తెలుసు. వాడు ముట్టుకుంటే తనకి ఎంత నరకంగా ఉన్నా వాడు చేసే వాటిని చూస్తూ
సైలెంట్‌గా ఉంది. ఎందుకంటే తనకి తానుగా వాడిని ఏం చేయలేదు. తన ఇల్లు దాటి బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు తనకి. ఆ 4 గోడల మధ్య రాక్షసులు ఉన్న ఇంట్లోనే ఉంటుంది తను. తన మనసుకు శాంతి అంటే ఆ ఇంటి నుంచి బయటపడిన రోజే. ఆ రోజు ఎలా ఉండాలంటే ఆ రాక్షసుడి రక్తం తన కళ్ళతో చూడాలి. వాడి ప్రాణం పోవడం తన కళ్ళతో చూడాలి. అందుకే ఎదురు చూస్తోంది ఆ క్షణం కోసం. మరి ఆ క్షణం ఎప్పుడొస్తుందో? ఇక అందరూ మాటలాపి వాడు రాగానే లేచి నిలబడ్డారు. వాడిని చూసి ఆ 3 బ్యాచ్‌ల లీడర్లు నమస్తే అన్న అని చెప్పి కూర్చుంటారు. అందులో డల్‌గా మొహం పెట్టుకున్న వాడిని చూసి ఒరేయ్ ఏమైందిరా వాడికి అని అడిగితే, ఇంకొకడు గుడిలో జరిగింది చెప్తే లేచి వాడి పీక మీద కట్టి పెట్టి, నువ్వొక్కడివే అన్నీ చేద్దాం అనుకుంటున్నావా? అక్కడున్నది ఎవరో తెలుసా? ఆ మణికంఠుని వరప్రసాదాలైన రాణా, రంజిత్ సింహాలు. వాళ్ళని బలంతో కాదు కొట్టాల్సింది. బలం చూపించాలంటే నేను చూపించలేకనా ఇన్ని సంవత్సరాలు ఆగింది. వాళ్ళని మనం బలంతో ఏం చేయలేం. వాళ్ళ మధ్యలో బంధం అని ఒకదాన్ని విడగొట్టిన రోజు వాళ్ళ దారులు వేరవుతాయి. అప్పుడు ఒక్కొక్కడి వేట ఆడి మరీ చంపాలని అంటాడు. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళు కోరుకున్నట్టుగా నిజంగానే వాళ్ళని వీళ్ళు వేటాడి చంపగలరా? అసలు ఈ వసుంధర తల్లి ఎదురు చూస్తున్న తన కొడుకు ఎవరు? అతను ఆల్రెడీ మన స్టోరీలో ఉన్నాడు కూడా. ఎవరని మీరనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.